అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని, మన జీవితాల్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చే వ్యక్తుల గురించి, మన కమ్యూనిటీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవాళ్ల గురించి కొన్ని ముఖ్యమైన తెలుగు పదాలను నేర్చుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ చూసే ఈ ప్రపంచాన్ని, మనం బ్రతికే ఈ సమాజాన్ని నిజంగా నిర్మించేది ఎవరు? నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం మన కళ్ల ముందే, మన చుట్టూనే ఉంది. ఆ సమాధానం వైపు ఈరోజు మనం కలిసి ప్రయాణిద్దాం. సరే, మరి దీని గురించి వివరంగా చూద్దాం. ముందుగా మన సమాజాన్ని నిర్మించేవారి గురించి, అంటే మన కమ్యూనిటీ బిల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్లే మన సమాజానికి అసలైన పునాదిరాళ్లు. ఏ సమాజానికైనా ప్రాణం, ఆరోగ్యం అవే కదా అన్నిటికన్నా ముఖ్యం. మరి మనల్ని బ్రతికించేవాళ్ల దగ్గర్నుంచే మన అన్వేషణను మొదలుపెడదామా? మన లిస్టులో మొట్టమొదటి పదం రైతు. ఈ పదాన్ని స్పష్టంగా పలకండి. రైతు. వీళ్లు లేకపోతే అసలు మనకు బ్రతికే లేదు కదా? అవునండి, రైతు భూమిని నమ్ముకుని మనందరి కడుపు నింపడానికి పంటలను పండిస్తాడు. మనం తినే ప్రతి మెతుకు వెనకాల వాళ్ల కష్టం, శ్రమ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఫుడ్ సెక్యూరిటీకి రైతులే మూలం. సరే, ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం అస్సలు మర్చిపోలేని మరో ముఖ్యమైన వ్యక్తి, ఆ పదం డాక్టరు. మనకి ఒంట్లో బాలేనప్పుడు మనల్ని మళ్లీ మామూలు మనుషుల్ని చేసేది డాక్టరే కదా. రోగులకు ట్రీట్మెంట్ ఇస్తూ మనమందరం ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ల పాత్ర చాలా అంటే చాలా కీలకం. ఓకే, ఆరోగ్యం గురించి చూసాం. ఇప్పుడు మనం చేతితో అద్భుతాలు సృష్టించేవాళ్ల దగ్గరికి వెళ్దాం. మన చుట్టూ ఉన్న వస్తువులకి ఒక రూపమిచ్చేది వీళ్లే. ఈ చేతివృత్తుల వారిలో మనం మొదటగా తెలుసుకోబోయేది కుమ్మరి గురించి. ఈ పేరు వినగానే వాళ్ల నైపుణ్యం గుర్తుస్తుంది. చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. కేవలం మట్టిని తీసుకొని దానికొక ప్రాణం పోసి మనకు ఉపయోగపడే కుండలు, పాత్రలుగా ఎలా మారుస్తారో చూడండి. ఇది మామూలు విషయం కాదు, ఒక గొప్ప కళ. మన లిస్ట్లో నెక్స్టొచ్చే ముఖ్యమైన చేతివృత్తి నిపుణులు వడ్రంగి. మన ఇళ్లల్లో ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ఒక్కసారి చుట్టూ చూసుకోండి. చెక్కతో చేసిన ప్రతి వస్తువు వెనక వడ్రంగి నైపుణ్యం దాగి ఉంటుంది. వాళ్లు కొయ్యకు ఒక రూపాన్నిచ్చి మన జీవితాన్ని ఎంత సులభతరం చేస్తున్నారో కదా. ఇప్పుడు మరో యూనిక్ స్కిల్ గురించి తెలుసుకుందాం. ఆ పదమేంటంటే మేధరీ. వెదురుతో ఎంత అందమైన, ఉపయోగకరమైన బుట్టలను అల్లుతారో. ఇది మేధరీ స్పెషాలిటీ. వాళ్ల చేతిలో అల్లిన ప్రతి బుట్ట ఒక కళాఖండం లాంటిది. ఇది తరతరాలుగా వాళ్లకొస్తున్న ఒక అద్భుతమైన టాలెంట్. ఈ సెక్షన్లో మనం చివరిగా చూడబోయే కళాకారుడు కంసాలి. బంగారంలాంటి విలువైన మెటల్స్తో చాలా సున్నితంగా, అందంగా నగలు తయారుచేయడంలో కంసాలికి తిరుగులేదు. వాళ్ల నైపుణ్యం, ఓపిక మన సంస్కృతిలో భాగమైన ఈ అలంకరణకు ప్రాణం పోస్తాయి. ఓకే, ఇప్పటిదాకా వస్తువుల్ని తయారు చేసేవాళ్లని, ఆరోగ్యాన్ని కాపాడేవాళ్లని చూశాం. మరి వీళ్లందర్నీ తయారు చేసేదెవరు? అదే జ్ఞానాన్ని పంచే వృత్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమాజ నిర్మాణంలో అత్యంత గౌరవనీయమైన పాత్ర ఎవరిది అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు ఉపాధ్యాయులు. ఆలోచించండి, ఒక రైతు, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ వీళ్లందర్నీ తయారు చేసేది ఉపాధ్యాయులే కదా. వాళ్లు పాఠాలు చెప్పి, జ్ఞానాన్ని పంచి మన సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. నిజం చెప్పాలంటే అన్ని వృత్తులకు వీళ్లే పునాది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ వృత్తులన్నీ వేర్వేరుగా అనిపించొచ్చు, కాని వాళ్లంతా ఒకే గూటికి చెందినవాళ్లు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరిపై ఒకరు ఆధారపడుతూనే మన సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సరే, ఈ టేబుల్ చూస్తే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒకే చోట కనిపిస్తుంది. రైతు దగ్గరనించి ఉపాధ్యాయుడి వరకు ప్రతి వృత్తి, వాళ్ళు చేసే పని ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఈ పదాలు, వాటి మీనింగ్స్ మన సమాజ నిర్మాణం గురించి ఎంత బాగా చెప్తున్నాయో కదా. సరే, చివరిగా ఒక్క ప్రశ్న. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మనమిప్పుడు చూసిన ఈ వ్యక్తులలో ఒక్కరు లేకపోయినా మన జీవితం ఎలా ఉంటుంది? మన సమాజం అంటే కేవలం మనుషుల గుంపు కాదు, అది ఈ వృత్తుల మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధం.